ఇది కాళ్ళ బేరంకు ఓకే, ఎట్టకేలకు బీజేపీతో కుదిరిన చంద్రబాబు పొత్తు, అన్ని విధాలా సహకరిస్తామని అమిత్ షాకు బాబు వేడుకోలు, ఏపీ ప్రయోజనాల కోసమేనని కవరింగు. ఏపీ ప్రయోజనాలు 2018 మరి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వరు. 2018లో ప్రత్యేక హోదా కోసం నల్లంగీలు నల్ల లాగులు వేసుకొని లేకపోతే నల్ల బిల్లులు వేసుకొని తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రత్యేక హోదా మాకు అక్కరలేదు అనేటువంటి ప్రకటన చేస్తారా? ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. 2019 ఎన్నికల్లో కేంద్రం నుంచి మాకు సహకారం రాలేదు అనేటువంటి విషయం చెప్పారు కదా. ఇప్పుడు కేంద్రం నుంచి సహకారం వచ్చింది. కేంద్ర ప్రభుత్వము 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల లెక్కలను చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పగలుగుతారా? ఈ విషయాలపైన క్లారిటీ లేకుండా, అంటే మీ అవసరాలు ఉండొచ్చు, దేశం చంద్రబాబు నాయుడు లేకపోతే దేశానికి ఏం కాదు, చంద్రబాబు నాయుడు వల్ల దేశానికి వచ్చినటువంటి మేలు ఏం లేదు, ఇప్పుడు దేశానికి వచ్చేది ఏం లేదు, దేశం కోసం చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే ఇప్పుడు ఏదో దేశం కోసం ప్రత్యేకంగా ఇచ్చినటువంటి అనేటువంటి విషయాలు కూడా కాదు. ఏపీ ప్రయోజనాల కోసమే కవరింగ్. బీజేపీ జనసేనను కలిపి 8 లోక్సభ 30 అసెంబ్లీ స్థానాల ప్రతిపాదన. సంయుక్త ప్రకటన విడుదల చేసిన బీజేపీ జనసేన టీడీపీ. 1-2 వారాల్లో పంపకాలు స్వాగతిస్తామని నడ్డా. 6 ఎంపీలు 6 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్లు ఎల్లో మీడియాకు బాబు లేఖలు. అధికారికంగా బీజేపీ జనసేనతో పొత్తు, తెర వెనుక కాంగ్రెస్తో లాలూచి. జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక అపవిత్ర బంధాలు, స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారని, అది జగన్ కోసం ఎదుర్కొంటారని కాదు, చంద్రబాబు నాయుడు. జగన్ ఉన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నా, ఇంకో XYZ ఎవరున్నా కూడా చంద్రబాబు నాయుడు 94లో 99లో చేసింది కూడా అదే పని కదా. 99లో రాజశేఖర రెడ్డి నాయకత్వం కాదు, 99లో రాజశేఖర రెడ్డి లేరు, కానీ అయినా కూడా అప్పుడు పొత్తు పెట్టుకున్నారు. 99లో గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి CLP లీడర్ అయ్యారు, కానీ అంతకుముందు అయితే రాజశేఖర రెడ్డి నాయకత్వం పేరు చెప్పుకొని ఎక్కడ ఎన్నికలు పోలే. అయినా సరే చంద్రబాబు నాయుడు భయపడ్డాడు అప్పుడు కూడా 99 ఎన్నికలకు సంబంధించి. 98లో భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా పోటీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎంపీ సీట్లు రాగానే ఇదేదో బాగున్నది, కార్గిల్కి సంబంధించినటువంటి పేరు వాజ్పేయికి వచ్చింది కాబట్టి వాజ్పేయి పేరుతో వచ్చిందనేటువంటి అంశము. బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందంటూ 2019లో అడ్డుగోలుగా విమర్శలు. మోడీ అమిత్ షాను ఇష్టానుసారంగా తిట్టిపోసి ఎన్డీఏ నుంచి బహిష్కరణ. తిరుపతికి వచ్చిన అమిత్ షాపై ర్యాలీలు వేయించారు. నరేంద్ర మోడీ వస్తే నరేంద్ర మోడీ మీద జుగుప్సాకరమైనటువంటి ఫ్లెక్సీలు వేయించారు చంద్రబాబు నాయుడు అప్పుడు అధికారంలో ఉండి. అసలు నరేంద్ర మోడీ సిగ్గుపడాలి, ఆంధ్రప్రదేశ్కు రావాలి అనేటువంటి విధంగా ఫ్లెక్సీలు వేసారు. తిరుమల తిరుపతికి కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చినటువంటి అమిత్ షా కాన్వాయ్ పైన రాళ్ళేసింది చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసేటువంటి పరిస్థితి మనం చూసుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశం, టీడీపీకి సంబంధించినటువంటి అంతర్గత అంశం. కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు బీజేపీ మంచిదంటే మంచిది, చెడ్డదంటే చెడ్డది. చంద్రబాబు నాయుడు జనసేన మంచిదంటే మంచిది, చెడ్డదంటే చెడ్డది. చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ దేవత అంటే దేవత, లేదంటే రాక్షసి అంటే రాక్షసి. చంద్రబాబు నాయుడు మోడీ మంచోడు అంటే మంచి, లేదు మైనార్టీలకు వ్యతిరేకం అంటే అట్లా ఏది చెప్తే అది వినాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కల్పించారు అనేటువంటిది చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి దాంట్లో